గ్రామీణ బ్యాంక్ దగ్గర ఖాతాదారులు ధర్నా చేపట్టారు. ఈ మేనేజర్ మాకొద్దు, ముందున్న మేనేజరే కావాలి అంటూ రైతులు, ఖాతాదారులు, డ్వాక్రా మహిళలు నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆర్థిక ఎదుగుదలకు ఎన్నో పథకాలను తీసుకొస్తుంటే బ్యాంక్ మేనేజర్ దీనికి భిన్నంగా, విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. లోన్ల కోసం వెళ్తే ఖాతాదారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా గంటల తరబడి నిలబెట్టి వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొమరెడ్డిగారిపల్లి బ్యాంక్ మేనేజర్పై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. గ్రామీణ బ్యాంకుల ఖాతాదారుని నేను క్రాప్ లోన్ తీసుకోవాలంటే డబ్బు కడితే ఈ రోజు వస్తే రెక్ట్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కడితే 15 రోజులు 25 రోజులు తిప్పిస్తున్నాడు. ఫైలు ఆ ఫైల్ కావాలా, ఈ ఫైల్ కావాలా, వార్డ్ సెక్రటరీ 5 మంది జాయిన్లు కావాలంటున్నాడు. ఒక్కరేస్తా ఉన్నాం. ఎప్పుడు కడితే అప్పుడే ఇచ్చేస్తున్నారు. అటువంటి డబ్బు లేకపోతే కూడా ఇంట్రెస్ట్ కట్టుకొని రిమూవ్ చేస్తున్నారు. ఈ కొత్త మేనేజర్ తర్వాత అందరినీ గెట్అవుట్ అనేది, బయట పోండి అనేది చాలా అనిశ్చిత వ్యాఖ్యలు అంతా మాట్లాడుతున్నాడు. మేము రైతులుగా సహించుకొని పోతున్నాం. ఇంతవరకు భరించేది లేకుండా మేము ముక్కుమ్మడిగా 4-5 గ్రామాల నుండి వచ్చిన రైతులందరూ కలిసి ధర్నా చేయాలనుకుని మేము ధర్నా చేస్తున్నాం. నాకు న్యాయం చేస్తారని పై అధికారులు ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని మనం చేస్తున్నాం. ఈ రోజు క్రాప్ లోన్ కట్టుకుంటే 2 నెలలు ఈ పని బాట లేకుండా వాళ్ళు తిరిగి పండు వదిలేసి ఎన్నిసార్లు పలుమార్లు బ్యాంకులకి తిప్పించుకునే పని చేస్తాడు ఈ బ్యాంక్ మేనేజర్. ఇప్పుడుండే బ్యాంక్ మేనేజర్ గతంలో ఉన్నటువంటి మేనేజర్లు ఎవరు కూడా ఈ పరిస్థితి ఇంతవరకు ఈ కొమరెడ్డిగారిపల్లి శాఖలో ఎప్పుడూ చూడలేదు. డ్వాక్రా మహిళలు రోజు ఇళ్ల కాడ పనులేసి కూలీ పడిపోయే వాళ్ళు కూడా కూలీలు నిద్రలేసి బ్యాంక్ కాడ పడిగాపులు కాల్చుకునే పరిస్థితి వచ్చిందంటే దయచేసి ఇది పై అధికారులు కొంచెం ఆలోచించి ఈ గ్రామీణ బ్యాంక్ ఎంతో చరిత్ర ఉంది. ఈ కొమరెడ్డిగారిపల్లి గ్రామీణ బ్యాంక్ సుమారు 25 గ్రామాలు ఇక్కడికి వచ్చి లావాదేవీలు విశ్వసించుకున్న బ్యాంకు. ఇటువంటి దారుణం ఎన్నడూ చూడలేదు. ఇది పై అధికారులు కొంచెం దృష్టి తీసుకొని